మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9న రాహుల్ గాంధీ, 10న ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. నర్సాపూర్, సరూర్ నగర్ లో జన జాతర సభలకి రాహుల్ హాజరు కానున్నారు. కామారెడ్డి, తాండూరుతో పాటు పలు ప్రాంతాల్లో ప్రియాంక పర్యటించనున్నారు. రాహుల్, ప్రియాంక తెలంగాణ ఎన్నికల ప్రచార షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9న రాహుల్ గాంధీ, 10న ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. నర్సాపూర్, సరూర్ నగర్ లో జనజాతర సభలకు రాహుల్ హాజరు కానున్నారు. కామారెడ్డి, తాండూరుతో పాటు పలు ప్రాంతాల్లో ప్రియాంక పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మమేకమవుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా, మరొకవైపు ఇతర పార్టీల పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగులతో అగ్రనేతలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల 9వ తేదీన రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. దానిలో భాగంగా ప్రధానంగా 9వ తేదీన రాహుల్ గాంధీ నర్సాపూర్ ఏర్పాటు చేసేటటువంటి జనజాతర భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దాంతో పాటు సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసేటటువంటి ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేసేటటువంటి జనజాతరలో రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు. ఆ రోజు 9వ తేదీన రాహుల్ గాంధీ పర్యటన ఆ విధంగా ఉంటే, మరొకవైపు 10వ తేదీన ప్రియాంక గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. దాంట్లో ప్రధానంగా 2 భారీ బహిరంగ సభలతో పాటు మరొకవైపు రోడ్ షో, అదేవిధంగా కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ పాల్గొనబోతున్నారు. మొదటగా 10వ తేదీన 12 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసినటువంటి జనజాతరతో పాటు మరొకవైపు 4 గంటలకు ఏర్పాటు చేసినటువంటి తాండూరులో ఏర్పాటు చేసినటువంటి జనజాతర, అదేవిధంగా తాజ్నగర్ లో రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్, ఈ 3 ప్రోగ్రామ్స్ లో కూడా ప్రియాంక గాంధీ పాల్గొనబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.